సిఐడి అధికారులమంటూ వసూళ్లకు పాల్పడిన పలువురిని మాధాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజీఏ యాడ్స్ అనే ఐటీ కంపెనీలోకి వెళ్లిన నిందితులు కేసు మాఫీ చేస్తామని 10 కోట్లు డిమాండ్ చేశారు. 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్ఐగా పనిచేసే సృజన్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. కంపెనీ డైరెక్టర్ను కిడ్నాప్ చేసి ఒక హోటల్కు తీసుకువెళ్లిన నిందితులు అక్కడి నుంచి 10 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నిందితుల నుండి నకిలీ ఐడి కార్డులు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వాళ్ళు భయం వలపడి అలాగే వాళ్ళని అరెస్ట్ చేస్తాము అని బెదిరించే వల్ల ఇమీడియట్ మీరు ఏది చెప్తే అది చేస్తామని వాళ్ళు చెప్పాక వీళ్ళు వాళ్ళని దాదాపు 10 crores అడిగింది. 10 crores అడిగి తర్వాత ఒక 2.5 crores ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నాగా వాళ్ళ మధ్యలో మళ్ళీ మాటలు ఎక్కువ తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేసుకొని ఒక హోటల్కి తీసుకెళ్తారు. ఆ హోటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఢిల్లీ నుంచి డబ్బులను బెంగళూరుకి హైదరాబాద్కి వస్తుంది. తర్వాత అక్కడి నుంచి కూడా వివిధ అకౌంట్లో దర్శన్, చేతన్, హరిప్రసాద్ ఇట్లా డిఫరెంట్ అకౌంట్కి వాళ్ళు వేయించుకొని దాదాపు ఒక 10 lakhs వరకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాంట్లో 2.5 lakhs వరకు వాళ్ళు మనీ డ్రా చేసుకుంటారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉండగా మనకు ఒక లీడ్ దొరుకుతుంది. లీడ్ దొరికి ఫస్ట్ ఆ కంప్లైంట్ మీదే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత అది చెక్ చేస్తే అది ఫేక్ ఐడి అని తెలిసి తర్వాత ఎంటైర్ ఈ గ్యాంగ్ మూటా ఏముందో వాడిని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్, ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మనం వాడిని పట్టుకోవడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ 8 పీపుల్ని అరెస్ట్ చేసాం, 4 వెహికల్ని సీజ్ చేసాం, 16 మొబైల్స్ అండ్ 2 ల్యాప్టాప్స్. వైట్ కలర్ స్కోడా కార్లో వచ్చారు, టాటా నెక్సాన్ కారు, ఆడి Q5 అండ్ వైట్ కలర్ హ్యుండై వర్ణ ఇది కూడా సీజ్ చేసాం. సెల్ ఫోన్స్ 16, అలాగే నెట్ క్యాష్ 35,000 వాళ్ళ దగ్గర ఉన్నది ఇమీడియట్గా సీజ్ చేసాము. అండ్ మిగతాది కూడా డ్యూ ప్రొసీజర్లు ఉంది, అది వచ్చేస్తే ఫ్రమ్ బ్యాంక్ అండ్ అదర్ వాళ్ళ నుంచి కూడా మనం సీజ్ చేసుకుంటాం.